Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఢిల్లీకి చేరిన కూటమి నేతల పంచాయతీ. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయింది. 3 పార్టీల కూటమిలో కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. పలు నియోజకవర్గాలలో కూటమి పార్టీల నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కడప జిల్లాలో 2024 ఎన్నికలలో కూటమి అనూహ్య ఫలితాలు సాధించింది. జగన్ సొంత జిల్లాలో ఇప్పుడు కూటమి పార్టీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. బీజేపీ ఎంపీ సీఎం రమేష్, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి మధ్య రచ్చ ఇప్పుడు జిల్లాలో కూటమికి సమస్యగా మారుతోంది. కడప జిల్లాలో కూటమి నేతల విభేదాల వ్యవహారం పతాక స్థాయికి చేరుతోంది. కొద్ది రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ మధ్య బూడిద వివాదం సీఎంఓ వరకు వెళ్ళింది. చంద్రబాబు జోక్యంతో ఆ వివాదం తాత్కాలికంగా ముగిసింది. పులివెందులలో బీటెక్ రవి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మధ్య విభేదాలు దాడుల వరకు వెళ్లాయి. రామ్ గోపాల్ రెడ్డి మద్దతుదారులను బీటెక్ రవి అనుచరులు నిర్బంధించడం, కొట్టడం పార్టీలో రచ్చగా మారింది. ఇద్దరూ ఒకరిపైన మరొకరు నేరుగా పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు చేసుకున్నారు. ఇప్పుడు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు జమ్మలమడుగులో మరో వివాదంగా మారింది. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య వర్గపోరు పతాక స్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, బహిరంగ విమర్శలకు దిగడం కూటమి నేతలకు సమస్యగా మారుతోంది. ఏళ్ల తరబడి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో ఆదినారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇరువురి మధ్య అప్పటి నుంచే ఉన్న పోరు ఇప్పటికీ ఒకే పార్టీలోకి వచ్చినా కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య ఈ ఆధిపత్య పోరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరింత తీవ్రమైంది. తాజాగా సీఎం రమేష్ కుటుంబానికి చెందిన వర్గానికి ముద్దనూరులో మద్యం దుకాణాలు లాటరీలో వచ్చాయి. అక్కడ అద్దెకు గదులు ఇవ్వకుండా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గం అడ్డుకుంది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. కొండాపురం మండలంలో అదానీ సంస్థకు దక్కిన పంప్డ్ స్టోరేజీ సోలార్ ప్రాజెక్టు పనులను సీఎం రమేష్కు చెందిన రుత్విక్ కంపెనీ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది. ప్లాంట్ పనులను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరుడు, అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీ రమేష్ జమ్మలమడుగులో రిపబ్లిక్ క్లబ్ పేరుతో విచ్చలవిడిగా జూదం, గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ రోజుకు లక్షల్లో పందెం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు క్లబ్ మూయించేశారు. దీనిపై ఎమ్మెల్యే ఆది సీరియస్ అయ్యారు. బీజేపీ నేతల తీరుపైన ఢిల్లీ వరకు ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపైన బీజేపీ అధినాయకత్వం సైతం ఆగ్రహంతో ఉంది. ఈ పరిణామాలు కూటమిలో రచ్చగా మారుతున్నాయనే అభిప్రాయం కనిపిస్తోంది.